నలుగురు నడిచేదే బాట, నలుగురు పలికేదే మాట అని మనకు 4 ప్రాముఖ్యతను తెలిపే సామెత ఒకటి ఉంది. విశేషం ఏమిటంటే అదే 4 కొందరు హీరోలకు లక్కీగా పరిణమించింది. ఎలాగంటే అక్కినేని నాగార్జున విక్రమ్ చిత్రంతో తొలిసారిగా తెరకెక్కారు. ఓకే, ఆ తర్వాత ఏమైంది? రెండవ చిత్రం కెప్టెన్ నాగార్జున, మూడవ చిత్రం అరణ్యకాండ బాక్సాఫీస్ వద్ద అపజయాన్ని పొందాయి. అప్పుడు 4వ చిత్రం మజ్నుతోనే ఆయన స్టార్ హీరో అయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అంతే. మరి ఆయన మొదటి చిత్రం అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి బాగా ఆడలేదు. గోకులంలో సీత, సుస్వాగతం చిత్రాల అనంతరం విడుదలైన 4th ఫిలిం తొలి ప్రేమ పవన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ అయితే యువకుడిగా ఎదిగాక నిన్ను చూడాలని సినిమాలో నటించి గుర్తింపు పొందారు. రెండవ సినిమా స్టూడెంట్ నెంబర్ 1, మూడవ సినిమా సుబ్బు, తర్వాత వచ్చిన ఆది ఎన్టీఆర్ను ఒక్కసారిగా అగ్ర హీరోల సరసన నిలబెట్టింది. మరి సూపర్ స్టార్ మహేష్ బాబు విషయానికి వస్తే యువ హీరోగా ఆయన తొలి చిత్రం రాజకుమారుడు. అది ఓకే అనిపించుకున్న యువరాజు, వంశీ చిత్రాల తర్వాత హిట్ అయిన ఫిలింగా పేరు తెచ్చుకున్నది 4వ సినిమా మురారియే కదా. అలాగే రవితేజ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆయన సోలో హీరోగా నటించిన మొదటి చిత్రం సింధూరం, ఆ తర్వాత నీకోసం, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం వచ్చాయి. ఇటు రవితేజకు మంచి గుర్తింపు తెచ్చిన 4వ చిత్రం ఇడియట్ సూపర్ హిట్ కావడంతో ఆయన హీరోగా ఉన్నత స్థానాన్ని అందుకున్నారు. ఇలా 4 అనే సంఖ్య ఈ హీరోల సినిమా జీవితంలో ప్రధాన పాత్ర వహించింది.